ఆటో డ్రైవర్లకు బైకులు నడిపే పాఠశాల విద్యార్థులకు ఆర్డీఓ క్రాంతికుమార్ పలు సూచనలు కల్పించారు. ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను ప్రయాణికులను ఎక్కించుకుని ప్రయాణించడం వల్ల జరిమానాలు విధించడం జరుగుతుందని డోన్ ఆర్డీఓ క్రాంతికుమార్ మీడియా ద్వారా తెలిపారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు బైకులు ఇచ్చి పాఠశాలకు పంపుతున్నారని, విద్యార్థులకు వీటి పట్ల సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఉంటుందని తెలిపారు. ఇదేది కనిపిస్తుంది ఈ ఫోటోది బ్లూ కలర్ లో కదా, దీనికి ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంది. మీకు తెలుసా? మరి అవే నేర్చుకోవాల్సింది. మనం డ్రైవింగ్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే దాని డ్రైవింగ్ స్కూల్ అవసరం లేదు. మీ అన్న తమ్ముడు బామ్మది ఎవరైనా నేర్పిస్తారు. మీ క్లీనర్గా చేసి మీ డ్రైవరే ఎందుకు మనం స్కూల్లో పంపిస్తున్నాం? డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ తీసుకొని సర్టిఫికేట్ తీస్తామని ఎందుకు అంటున్నామంటే ఇవి నేర్చుకోవడానికి. ఆడ పాఠాలు చెప్పాలి. మీకు డ్రైవింగ్ నేర్పించడంతో పాటు పాఠాలు చెప్పాలి. ఏమని చెప్పాలి? రోడ్ సైన్స్ ఏంటి, ఏ గుర్తులు దేనికి చిహ్నం అంటే దేనికి సూచిస్తుంది. దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఖచ్చితంగా పాటించవలసిన గుర్తులు, మ్యాండేటరీ సైన్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఖచ్చితంగా పాటించవలసినవి రౌండ్గా ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి. ఇది మనం ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే యాక్సిడెంట్ అవుతుంది. సో రోడ్డు మీరు వెళ్తున్నారు, లారీ బాగా డ్రైవ్ చేస్తున్నారు, ఏం గుర్తు చేయకుండా ఎంత యాక్సిడెంట్ కాదు. సో అది తర్వాత ఇంకోటి ఇట్లా ఉంటుంది, దీన్ని కాజినరీ సైన్స్. నా పేరు క్రాంతికుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డోన్. ఈ మధ్య మేము ఎక్కువగా చూస్తున్న యాక్సిడెంట్ కేసెస్ అన్ని 2 వీలరే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఈ మైనర్స్ ఎక్కువగా ఈ 2 వీలర్స్ నడుపుతున్నారు. వీళ్ళు 2 వీలర్స్ నడుపుతూ హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా, అసలు వీళ్ళకి రోడ్డు సైన్స్ కానీ, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మనము హ్యాండ్ సిగ్నల్స్ కానీ ఏమీ అవగాహన లేవు. అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు మరి ఎలా ఇచ్చి పంపిస్తున్నారో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అంత ధైర్యంగా, అంటే మా వాడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి రిటర్న్ వస్తారనే నమ్మకం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ స్కూల్లో టీచర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ వీళ్ళు కూడా ఎలా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు అందరికీ 14, 13, 15 ఏళ్ళ లోపే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు స్కూల్కి 2 వీలర్ తీసుకుని వెళ్తుంటే ఆ స్కూల్లో ఎలా ఆలోచిస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. సో ఈ మధ్య మేము కొన్ని స్కూల్స్లో అవగాహన ప్రోగ్రామ్స్ కూడా చాలా చేశాను. రీసెంట్గా మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కూడా నేను అవగాహన కార్యక్రమం పెట్టాము. సో ఇలాంటి పిల్లలపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాము. ఎందుకంటే వీళ్ళకి ఒక్కసారి కేసులు రాసి వీళ్ళ భవిష్యత్తు పాడైపోతుందేమో, వీళ్ళకి ఒక చెడు ఈ సంస్కృతి ఇట్లాగే ఉంటే కష్టం అవుతుందని మేము చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాము. ఇక వార్నింగ్ ఇవ్వడం అనేది ఏముండదు. ఇక ఖచ్చితంగా వాళ్ళపైన కఠినంగా మేము చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ఇంతకు ముందులాగా పనిష్మెంట్ కానీ ఈ ఫైన్లు కానీ లేవండి. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం లైసెన్స్ లేకపోతే 2 వీలర్ కానీ 5,000 రూపాయలు ఫైన్. అంటే వాళ్ళు నడుపుతున్న వెహికల్ కంటే ఈ ఫైన్ల కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. 2 వీలర్ లేకపోతే 5,000, ఇన్సూరెన్స్ లేకపోతే 2,000, పొల్యూషన్ లేకపోతే 1,000 రూపాయలు, హెల్మెట్ లేకపోతే 1,000 రూపాయలు, ట్రిపుల్ రైడ్ చేస్తే 1,000 రూపాయలు. ఇలా ఇవన్నీ కలిపితే వాళ్ళు నడుపుతున్న 2 వీలర్ కాస్ట్ కూడా ఉండదు, అంతకంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ పిల్లలకు 2 వీలర్స్ ఇవ్వకండి. అలాగే పాఠశాలలో ఉన్న ప్రిన్సిపల్ కానీ, టీచర్స్ కానీ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ మీ పాఠశాలలో మీరు చెప్పినా వినకుండా వెహికల్స్ తీసుకొని, అండర్ ఏజ్ పిల్లలు ఎవరైనా లైసెన్స్ లేకుండా వెహికల్స్ తీసుకొని వస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేమైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. మీరు కూడా వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుంది. తల్లిదండ్రులు ఫస్ట్ మీరు మారాలి. మీరు మీ పిల్లలు ఎంత గారాభంగా మీరు పెంచినా కూడా ఇలా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు మీకు కూడా లేదు. దయచేసి వాళ్ళకి మంచిగా చెప్పండి. వినకపోతే మేము కూడా ఈ పేరెంట్స్ అండ్ స్కూల్ యాజమాన్యంతో ఒక మీటింగ్ పెట్టి పిల్లలందరికీ అవగాహన కల్పిస్తాము. దయచేసి వీటిని నిర్లక్ష్యం చేయండి. సార్ పట్టణంలో కావచ్చు లేదా పరిసర ప్రాంతాల్లో కావచ్చు సార్
ఆటోలో పిల్లలని పరిమితం మించి ఎక్కువ తీసుకుపోతున్నారు, దానిపైన చర్యలు ఏమైనా తీసుకున్నారు సార్? అవునండి. ఈ మధ్య కొన్ని వార్తాపత్రికల్లో కూడా వీటి గురించి వేశారు. నిజంగా వారికి నేను అభినందిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఆలోచన కూడా చాలా మంచిది. పిల్లలు అనేది అంటే చిన్న పిల్లలు ఎవరి పిల్లలైనా సరే అది చాలా వాళ్ళ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అమాయకులు. ఎందుకంటే అన్నీ తెలిసి తప్పు చేసే వాళ్ళ పరిస్థితి వేరు. అమాయక పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు. సో వాళ్ళని మనం ఆటోల్లో అంతమందిని ఎక్కించి స్కూల్కి పంపించడం మొట్టమొదటి తప్పు వాళ్ళ తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు ఫీజు కడతారు. ఒక ఆటోకి ఒకరికి 1000 రూపాయలు 1500 అలా తీసుకుంటారు. దీనివల్ల ఆటో వాళ్ళు బాగుపడుతున్నారు. ఒకే ఆటోలో 20 మంది పోవడం వల్ల వాడికి లాభం, వీళ్ళకి వచ్చిన లాభం ఏమీ లేదు. అదే ఒక 2 ఆటోల్లో 3 ఆటోల్లో పంపిస్తే అదే డబ్బే కడతారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ పిల్లలు సేఫ్గా వెళ్ళొస్తారు. దీన్ని ఎందుకు వాళ్ళు మరి ఆలోచించట్లేదు, తెలియట్లేదు. సో దీని గురించి మేము చాలాసార్లు కేసులు రాయడం జరిగింది, అవగాహన కల్పించడం జరిగింది. నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుండి ఎక్కువ శాతం స్కూళ్ళల్లో నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను, ఈ అవగాహన ప్రోగ్రామ్స్. అయినా కూడా మారటం లేదు మరి. సో దీని గురించి గత 3-4 రోజులుగా మేము కఠినంగా చర్యలు తీసుకుంటున్నాము. కొన్ని ఆటోలు, టాటా మ్యాజిక్లు ఈరోజు కూడా కేసులు రాయడం జరిగింది. సో ఇలా రాస్తూ ఉంటే ఆర్థికంగా ఖచ్చితంగా నష్టపోతారు వీళ్ళందరూ. దయచేసి మీరు ఒక్కరే కాకుండా మీతోటి వాహనదారుని కూడా, ఆయనకు కూడా కొంతమందిని ఇవ్వండి, ఆయన కూడా వెహికల్ తిప్పుతాడు. మీరు అంతమందిని వెహికల్లో తిప్పడం వల్ల మీకు వెహికల్ మెయింటెనెన్స్ ఖర్చులు తప్ప మీరు సంపాదించినంత దానికే సరిపోతుంది. దయచేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడకండి. పరిమితికి మించి వాహనంలో స్టూడెంట్స్ని తీసుకెళ్ళండి. సార్ కొన్ని పత్రికలో ఇట్లా తుఫాన్ల వల్ల ఆర్టీసీ వాళ్ళకి గడ్డి కొడుతున్న ఆదాయం అని ఒక వార్త ప్రచురించింది సార్, దీని గురించి? ఇందులో నిజం లేదు అని అనుకుంటున్నా. ఎందుకంటే మనకు 2 రకాలుగా ఉంటాయి వాహనాలు. ఆర్టీసీ వాహనాలని స్టేజ్ క్యారేజ్ బస్సెస్ అంటారు. స్టేజ్ క్యారేజ్ బస్ అంటే ఒక స్టేజ్లో ఆపి అక్కడ ప్రయాణికులను ఎక్కించుకొని ఇంకో స్టేజ్లో దించడం, అక్కడ కొంతమందిని ఎక్కించుకొని ఇంకో స్టేజ్లో దించడం, ఇలా ఉంటుంది. దీన్ని స్టేజ్ క్యారేజ్ అంటారు. కానీ తుఫాను వాహనాలు అలాగా, దీన్ని కాంట్రాక్ట్ క్యారేజ్ అంటారు. కాంట్రాక్ట్ క్యారేజ్ అంటే కొంతమంది మెంబర్స్ని కాంట్రాక్ట్ మాట్లాడుకొని